Hello, once again welcome to Mahubad Education YouTube ఛానల్. నా పేరు సోమలింగం ఉప్పుల, స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ ఫ్రమ్ జెడ్పిహెచ్ఎస్ పెనుగొండ మండల్ కే సముద్రం. ఈరోజు మన టాపిక్ ఏంటంటే పరదీయ నాడీ వ్యవస్థ. నియంత్రణ సమన్వయంలో ప్రధానమైన పాత్ర పోషిస్తున్న నాడీ వ్యవస్థలోని రెండవ భాగమే పరదీయ నాడీ వ్యవస్థ, పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్. మెదడు వెన్నుపాము కాకుండా దేహం మొత్తము విస్తరించి ఉన్న మిగతా నాడుల సముదాయాన్ని మనం పరదీయ నాడీ వ్యవస్థ, పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అని పిలుస్తూ ఉంటాం. మెదడు వెన్నుపాము కేంద్ర నాడీ వ్యవస్థలో భాగాలు కాగా, ఈ మెదడు వెన్నుపాము కాకుండా దేహం మొత్తము విస్తరించి ఉన్న నాడుల సముదాయం పేరే పరదీయ నాడీ వ్యవస్థ. ముఖ్యంగా మెదడు నుంచి ఏర్పడే నాడులు, వెన్నుపాము నుంచి ఏర్పడే నాడుల యొక్క మొత్తము సముదాయాన్ని మనం పరదీయ నాడీ వ్యవస్థ అని పిలుస్తున్నాం. మెదడు నుంచి ఏర్పడే నాడులు మనం కపాల నాడులు అంటాం. వెన్నుపాము నుంచి ఉద్భవించే నాడుల్ని మనం కశేరు నాడులు అంటాం. సో కపాల నాడులు, కశేరు నాడుల యొక్క సముదాయం పేరే పరదీయ నాడీ వ్యవస్థ. కేంద్ర నాడీ వ్యవస్థ కాకుండా ఉన్న రెండో భాగమే మనం పరదీయ నాడీ వ్యవస్థ అన్నాం. ఇందులో కపాల నాడులు మరియు కశేరు నాడులు అనే ప్రత్యేకమైన నిర్మాణాలు నాడులు ఉన్నాయి. ఓకే, కపాల నాడులు, మెదడు నుంచి ఉద్భవించే నాడుల్నే మనం కపాల నాడులు, క్రేనియల్ నర్వ్స్ అని పిలుస్తాం. మెదడు నుంచి ఉద్భవించే నాడుల్నే మనం కపాల నాడులు, క్రేనియల్ నర్వ్స్ అని పిలుస్తాము. ఇవి 12 జతలు. కపాల నాడులు మెదడు నుంచి ఉద్భవిస్తాయి. ఇవి 12 జతలు. ఈ కపాల నాడుల్లో కొన్ని జ్ఞాననాడులు, కొన్ని చాలక నాడులు, మరికొన్ని మిశ్రమ నాడులు కూడా ఉంటాయి. కపాల నాడులు, కశేరు నాడులని కలిపి మనం పరదీయ నాడీ వ్యవస్థ అని పిలుస్తున్నాము. పరదీయ నాడీ వ్యవస్థలో ఫస్ట్ భాగము కపాల నాడులు. ఇవి 12 జతలు. ఇందులో పట జ్ఞాననాడులు, చాలక నాడులు మరియు మిశ్రమ నాడులు ఉన్నాయి. సాధారణంగా జ్ఞాననాడి అంటే మనకు తెలుసు, గ్రాహకాలు లేదా జ్ఞానేంద్రియాల నుంచి సమాచారాన్ని సేకరించి మెదడు లేదా వెన్నుపాముకు అందిస్తున్న వాటిని మనం జ్ఞాననాడి లేదా అభివాహ నాడి అని పిలుస్తాం. జ్ఞానేంద్రియాల నుంచి, గ్రాహకాల నుంచి సమాచారాన్ని సేకరించి మెదడు, వెన్నుపాము అయిన కేంద్ర నాడీ వ్యవస్థకు అందిస్తున్న నాడిని మనం జ్ఞాననాడి లేదా అభివాహ నాడి అని పిలుస్తాం. రెండవది చాలక నాడి. కేంద్ర నాడీ వ్యవస్థ అయిన మెదడు, వెన్నుపాము నుంచి సమాచారాన్ని దేహంలోని వేర్వేరు భాగాలకు మోసుకొని పోతున్న వాటిని చాలక నాడి లేదా అపవాహ నాడి అని పిలుస్తున్నాం. మెదడు, వెన్నుపాము నుంచి వార్తలను అంటే రెస్పాన్సెస్ను దేహంలోని వేరువేరు భాగాలకు మోసుకొని పోయే వాటిని మనం చాలక నాడి లేదా అపవాహి నాడి అని పిలుస్తున్నాం. మూడవది మిశ్రమ నాడి. ఇది జ్ఞానతంతువుల్ని మరియు చాలక తంతువుల్ని కలిగి ఉండి ఒకే నాడి జ్ఞాన మరియు చాలక నాడిలాగా పనిచేస్తూ ఉండే వాటిని మనం మిశ్రమ నాడి అని పిలుస్తున్నాం. మొత్తానికి మన దేహంలో 3 విధాల నాడులు ఉన్నాయి: జ్ఞాననాడులు, చాలక నాడులు, మిశ్రమ నాడులు. జ్ఞాననాడి అనగా జ్ఞానేంద్రియాల నుంచి అంటే గ్రాహకాల నుంచి సమాచారాన్ని సేకరించి మెదడుకు, వెన్నుపాముకు చేరవేసే నాడుల్నే మనం జ్ఞాననాడులు, అభివాహ నాడులు అని పిలుస్తున్నాం. రెండవది చాలక నాడి అనగా మెదడు, వెన్నుపాము లాంటి నిర్మాణాల నుంచి సమాచారాన్ని అనగా రెస్పాన్సెస్ను దేహంలోని వేరువేరు భాగాలకు మోసుకొని వెళ్ళే వాటినే మనం చాలక నాడి, అపవాహ నాడి అని పిలుస్తున్నాం. ఈ 2 విధాల క్రియలు నిర్వర్తించే వాటిని మనం మిశ్రమ నాడి అని పిలుస్తున్నాం. అంటే మిశ్రమ నాడి లోపల జ్ఞానతంతువులు ఉంటాయి, అలాగే చాలక తంతువులు కూడా ఉంటాయి. ఇది మనకు కపాల నాడుల గురించి. పరదీయ నాడీ వ్యవస్థలో రెండోది కశేరు నాడులు.
అంటే వెన్నుపాము నుంచి ఉద్భవించిన వాటిని మనం ఖషేరు నాడులు లేదా వెన్ను నాడులు అంటాం. ఇవి మన దేహంలో 31 జతలు ఉంటాయి. వెన్నుపాము లేదా స్పైనల్ కార్డ్ నుంచి ఉద్భవించిన ఈ 31 జతలనే మనం ఖషేరు నాడులు లేదా వెన్ను నాడులు అని పిలుస్తున్నాము. ఈ కపాల మరియు ఖషేరు 12 జతలు అయిన కపాల నాడులు, 31 జత అయిన ఖషేరు నాడుల యొక్క సముదాయాన్ని, ఈ మొత్తము 43 జతల ఈ నాడులే మనం పరదీయ నాడీ వ్యవస్థ అని పిలుస్తున్నాము. ఈ పరదీయ నాడీ వ్యవస్థ లోపల 12 జతల కపాల నాడులు, 31 జతలు ఖషేరు నాడులు ఉంటాయి. ఈ వెన్నుపాము నుంచి ఏర్పడిన ఈ మొత్తము ఖషేరు నాడులు అన్నీ కూడా మిశ్రమ నాడులే. మిశ్రమ నాడి కాబట్టి ఇందులో జ్ఞాననాడి తంతువు ఉంటుంది, అలాగే చాలక నాడి తంతువు కూడా ఉంటుంది. వెన్నుపామును కనుక మనము క్షుణ్ణంగా పరిశీలించినప్పుడు దేహం యొక్క వేరువేరు జ్ఞానేంద్రియాల నుంచి వార్తను సేకరించి వెన్నుపాము యొక్క పృష్ఠ మూలానికి అతుక్కున్న ఒక నాడి తంతువు కనిపిస్తుంది. అలాగే ఈ వెన్నుపాము నుంచి రెస్పాన్సెస్ను మోసుకొని పోయేందుకు అవసరమైన ఉదర మూలం నుంచి మరొక నాడి తంతువు కనిపిస్తూ ఉంటుంది. అంటే వెన్ను నాడులకు 2 రూట్స్, 2 మూలాలు ఉంటాయి. ఏంటి అవి? జ్ఞాన మూలము ఉంటుంది, చాలక నాడి మూలము ఉంటుంది. సో సాధారణంగా పృష్ఠ భాగంలో ఉండే మూలము జ్ఞాననాడిలాగా సమాచారాన్ని సేకరిస్తూ ఉంటే, ఉదరనాడి మూలము నుంచి ఏర్పడిన నాడి చాలక నాడిలాగా వార్తల్ని అంటే రెస్పాన్సెస్ను వెన్నుపాము నుంచి దేహంలోని అనేక భాగాలకు మోసుకొని పోతూ ఉంటుంది. ఇది మనకు వెన్నునాడుల గురించి. సో ఈ 31 జత వెన్నునాడులు, అలాగే మనం ముందు అనుకున్న ఈ 12 జతల కపాలాడులు కలిస్తే ఈ మొత్తము 43 జతల్ని మనం పరదీయ నాడీ వ్యవస్థ అని పిలుస్తున్నాం. ఈ పరదీయ నాడీ వ్యవస్థ ఈ పేరులో ఉన్న అర్థము లాగానే దేహం యొక్క పరదీయ భాగము అయిన పెరిఫెరల్ రీజియన్ అయిన, అంటే దేహం యొక్క కేంద్ర భాగంలో ఉండే మెదడు, వెన్నుపాము కాకుండా దేహం మొత్తము విస్తరించి ఉన్న నాడీ వల పేరే మనం పరదీయ నాడీ వ్యవస్థ అని పిలుస్తున్నాము. ఇందులో మనం ముందుగా అనుకున్నట్టుగా 12 జతలు కపాల నాడులు ఉన్నాయి, 31 జతలు ఖషేరు నాడులు కూడా ఉన్నాయి. ఈ పరదీయ నాడీ వ్యవస్థ ప్రధానమైన విధి ఏంటిది? మన దేహంలోని నియంత్రిత మరియు అనియంత్రిత వాలంటరీ అండ్ ఇన్వాలంటరీ యాక్షన్స్ను ప్రధానంగా కంట్రోల్ చేస్తూ ఉండే భాగం మన యొక్క పరదీయ నాడీ వ్యవస్థ, పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్. మన దేహంలో మన ఆధీనంలో ఉండే నియంత్రిత చర్యలు, మన యొక్క ఆధీనంలో లేని అనియంత్రిత ఇన్వాలంటరీ చర్యలను కూడా నియంత్రిస్తూ ఉంటుంది మన యొక్క ఈ పరదీయ నాడీ వ్యవస్థ. అయితే పరదీయ నాడీ వ్యవస్థలోని ఏ భాగమైతే మన దేహంలో మన యొక్క ఆధీనంలో లేని అనియంత్రిత ఇన్వాలంటరీ యాక్షన్స్ను కంట్రోల్ చేస్తూ ఉంటుందో దాన్నే మనం స్వయము చోదిత నాడీ వ్యవస్థ, అటానమస్ నర్వస్ సిస్టమ్ అని పిలుస్తాము. ఐ రిపీట్, పరదీయ నాడీ వ్యవస్థలో ఒక భాగము మన దేహంలో ఏ క్రియలు, ఏ చర్యలు మన యొక్క ఆధీనంలో పనిచేయడం లేదో, మన దేహంలోని అనియంత్రిత ఇన్వాలంటరీ రియాక్షన్స్ మొత్తము కంట్రోల్ చేస్తూ ఉండే పరదీయ నాడీ వ్యవస్థ యొక్క భాగం పేరే స్వయము చోదిత నాడీ వ్యవస్థ, అటానమస్ నర్వస్ సిస్టమ్ అని పిలుస్తాము. మనకు సంబంధం లేకుండా, మన ఆలోచనకు సంబంధం లేకుండా స్వతహాగా ఇన్వాలంటరీగా నియంత్రించే గుణం ఈ అటానమస్ నర్వస్ సిస్టమ్కు ఉంది. ఈ అటానమస్ నర్వస్ లోపల మళ్ళీ 2 భాగాలు ఉన్నాయి, సింపాథెటిక్ మరియు పారాసింపాథెటిక్ అని పిలుస్తున్నాము. అటానమస్ లోపల మళ్ళీ 2 భాగాలు ఉన్నాయి, సహానుభూత నాడీ వ్యవస్థ, సహానుభూత పరనాడీ వ్యవస్థ. ఈ సహానుభూత నాడీ వ్యవస్థ మరియు ఈ సహానుభూత పర రెండూ కలిసి వ్యతిరేక మార్గంలో పనిచేస్తూ మన దేహంలో ఉండే వేర్వేరు అవయవాలను, వ్యవస్థలను సక్రమంగా పనిచేసేలాగా ఈ 2 వ్యతిరేకంగా పనిచేస్తూ క్రియా వేగాన్ని నియంత్రిస్తూ ఉంటాయి. మన దేహం లోపట ఏ క్రియలు, ఏ చర్యలు మన యొక్క ఆధీనంలో ఉండవో మనం వాటిని అనియంత్రిత ఇన్వాలంటరీ యాక్షన్స్ అని పిలుస్తున్నాము. ఈ ఇన్వాలంటరీ యాక్షన్స్ను కంట్రోల్ చేస్తూ ఉంటూ
పరదీయ నాడీ వ్యవస్థలో ఉండే భాగాన్నే మనం స్వయము చోదిత నాడీ వ్యవస్థ అటానమస్ నర్వస్ సిస్టమ్ అని పిలుస్తున్నాము. దీంట్లో మళ్ళీ 2 భాగాలు ఉన్నాయి. ఈ 2 భాగాలు ఏంటివి? సహానుభూత నాడీ వ్యవస్థ, సహానుభూత పరనాడీ వ్యవస్థ. ఈ 2 వ్యతిరేక మార్గంలో పనిచేస్తూ, అంటే ఒకవేళ సహానుభూత నాడీ వ్యవస్థ కనుక చర్య వేగాన్ని పెంచుతూ ఉంటే సహానుభూత పరనాడీ వ్యవస్థ చర్య వేగాన్ని తగ్గిస్తూ ఉంటుంది. సో సహానుభూత నాడీ వ్యవస్థ, సహానుభూత పరనాడీ వ్యవస్థ 2 విరుద్ధంగా పనిచేస్తూ మన దేహంలో ఉండే అవయవాలను, వ్యవస్థలను, వాటి పనులు సక్రమంగా జరిగేలాగా నియంత్రిస్తూ ఉండే ఈ వ్యవస్థ పేరే స్వయము చోదిత నాడీ వ్యవస్థ అటానమస్ నర్వస్ సిస్టమ్ పిలుస్తున్నాము. ఒక చిన్న ఉదాహరణతో మనం దీన్ని చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఉదాహరణకు మన కంటిలోని కంటిపాప యొక్క వ్యాసం, కంటిపాప యొక్క వ్యాసము పెరగడము తగ్గడం అనేది మన యొక్క నియంత్రణలో ఉండకుండా అటానమస్గా జరుగుతూ ఉన్న ఒక క్రియ. మన యొక్క కనులోని కంటిపాప యొక్క వ్యాసము పెరగడం కానీ తగ్గడం కానీ మన యొక్క ఆధీనంలో ఉండే చర్య కాదు. ఈ కంటిపాప యొక్క వ్యాసము పెరగడము తగ్గడాన్ని పూర్తిగా నియంత్రించేది స్వయము చోదిత నాడీ వ్యవస్థ అటానమస్ నర్వస్ సిస్టమ్. అందులో ఉండే 2 వ్యవస్థలు అయిన సింపాథెటిక్ మరియు పారాసింపాథెటిక్, సహానుభూత నాడీ వ్యవస్థ మరియు సహానుభూత పరనాడీ వ్యవస్థ. ఉదాహరణకు మనము చీకటి గదిలోకి వెళ్ళగానే చూడండి, మనకు వస్తువులు వెంటనే ఏమి కనిపించవు, కానీ క్రమంగా అన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఇది ఎలా సాధ్యమైందంటే కంటిపాప యొక్క వ్యాసము పెరిగింది. స్వయము చోదిత నాడీ వ్యవస్థలోని భాగమైన సింపాథెటిక్ సహానుభూత నాడీ వ్యవస్థ వల్ల కంటిపాప యొక్క వ్యాసము పెరిగి ఎక్కువ కాంతి రెటినా మీద పడడం వల్ల చీకటిలో మనకు వస్తువులు ఇప్పుడు కనబడడం అనేది ప్రారంభించబడింది. చీకటి గదిలోకి వెళ్ళగానే వెంటనే వస్తువులు కనపడవు, కానీ కొద్దిసేపు అయినాక మనకు కనిపిస్తూ ఉంటాయి. కారణం ఏంటంటే స్వయము చోదిత నాడీ వ్యవస్థలోని సహానుభూత నాడీ వ్యవస్థ వల్ల కంటిపాప యొక్క వ్యాసము క్రమంగా పెరిగింది కాబట్టి ఎక్కువ కాంతి కనుగుడ్డులోకి పోయినందువల్ల మనకు చీకటిలోని వస్తువులు ఇప్పుడు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే మన చీకటి నుంచి బాగా వెలుతురున్న ప్లేస్కు వెళ్ళగానే మళ్ళీ మనకు దృష్టి సమస్య ఏర్పడుతూ ఉంటుంది. ఇప్పుడేమైందంటే స్వయము చోదిత నాడీ వ్యవస్థలో మరొక భాగమైన పారాసింపాథెటిక్ సహానుభూత పరనాడీ వ్యవస్థ కంటిపాప యొక్క వ్యాసాన్ని తగ్గించేసి కనుగుడ్డులోకి పోయే కాంతి యొక్క పరిమాణాన్ని తగ్గించడం వల్ల మళ్ళీ మన వస్తువుల్ని స్పష్టంగా చూడగలుగుతూ ఉన్నాము. అంటే ఈ స్వయము చోదిత నాడీ వ్యవస్థ అనే నిర్మాణం వల్ల మన దేహంలో అనేక అనియంత్రితంగా ఉండే క్రియల్ని పూర్తిగా నియంత్రిస్తూ ఉన్నాయి. ఉదాహరణకు మనము కంటిపాప యొక్క వ్యాసము తీసుకున్నట్లయితే కంటిపాప యొక్క వ్యాసము పెరగడము చీకటి గదిలోకి వెళ్ళగానే, లేదా బాగా వెలుతురుకు వెళ్ళగానే కంటిపాప యొక్క వ్యాసము తగ్గడము అనేది పూర్తిగా అటానమస్ నర్వస్ సిస్టంలో ఉండే 2 ఉపభాగాలైన సింపాథెటిక్ మరియు పారాసింపాథెటిక్ సహానుభూత నాడీ వ్యవస్థ, సహానుభూత పరనాడీ వ్యవస్థ కలిసి నియంత్రిస్తున్నాయి. దీన్నే మనం అటానమస్ నర్వస్ సిస్టమ్, స్వయము చోదిత నాడీ వ్యవస్థ అని పిలుస్తున్నాము. మళ్ళీ మెదడు, వెన్నుపాము కాకుండా దేహం మొత్తము ఆవరించి ఉన్న నాడుల సముదాయాన్ని మనం పరదీయ నాడీ వ్యవస్థ అని పిలుస్తున్నాము. ఈ పరదీయ నాడీ వ్యవస్థ అనేది కపాల నాడులు మరియు కశేరు నాడుల యొక్క సముదాయంతో ఏర్పడింది. మెదడు నుంచి ఆవిర్భవించిన వాటిని మనం కపాల నాడులు అని పిలుస్తున్నాము. ఇవి 12 జతలు. వెన్నుపాము నుంచి ఉద్భవించిన వాటిని మనము కశేరు నాడులు పిలుస్తున్నాము. ఇవి 31 జతలు. సో 12 జతల కపాల నాడులు, 31 జతల కశేరు నాడులు కలిపి మనము పరదీయ నాడీ వ్యవస్థ అని పిలుస్తున్నాము. ఇందులో 43 జతల నాడులు ఉన్నాయి. ఈ పరదీయ నాడీ వ్యవస్థలో ఒక భాగమే మన దేహంలోని అనియంత్రితంగా ఇన్వాలంటరీగా ఉండే వాటిని నియంత్రిస్తుంది. మనం వీటిని స్వయము చోదిత నాడీ వ్యవస్థ అటానమస్ నర్వస్ సిస్టమ్ అని పిలుస్తాము. నెక్స్ట్ వీడియోలో మనము ప్రతీకార చర్య చాపము రిఫ్లెక్స్ ఆర్క్ గురించి నేర్చుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ.